హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంప్యూటర్ బేసిక్స్ అనేది అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్గా ఎన్టీపీసీ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రూప్ డీకి అంతగా అడగకపోవచ్చు, కానీ మిగతా ఎగ్జామ్కి మాత్రం బాగా అడుగుతాడు క్వశ్చన్. 2 to 3 క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎన్టీపీసీలో. ఇది మీరు గమనించగలరు. అందుకే కంప్యూటర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రెండు స్టేజ్ వాళ్ళు. ఇక్కడ దాదాపు నేను 15 క్వశ్చన్స్ ఇచ్చాను టోటల్. ఈ 15 క్వశ్చన్స్లో మీకు దాదాపు 1 or 2 క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపు రిపీట్ అయిన క్వశ్చన్సే ఇవి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లాన్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ లాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు. సిపియు యొక్క ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియు లేదే సిస్టమ్ అనేది వర్క్ అవ్వదు కంప్లీట్గా. కంప్లీట్గా సిస్టమ్ వర్క్ అవ్వాలంటే ఈ సిపియు మీద డిపెండ్ అయి ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఎవరిని అంటారు? చార్ల్స్ బాబేజ్. ఈ పర్సన్ని ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇన్ కంప్యూటర్ ఐసి మీన్స్. కంప్యూటర్స్లో ఐసి అంటే ఏంటిది? ఐసి అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం. ఏ ఆప్షన్ అది? సెకండా థర్డ్ ఆప్షన్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఐసి చిప్స్ ఫర్ కంప్యూటర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్. ఈ ఐసి చిప్స్ ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సిస్టమ్స్లో. అంటే మదర్ బోర్డ్ అంటాం. ఈ మదర్ బోర్డ్ అనేది దేనితో తయారు చేస్తారంటే సిలికాన్ అనే పరికరంతో తయారు చేస్తారు. ఈ సిలికాన్ అనేది ఒక సెమీ కండక్టర్. అంటే ఏంటంటే కండక్టర్ కంటే తక్కువగా కరెంట్ని ఫ్లో చేస్తుంది అండ్ ఇన్సులేటర్ కంటే ఎక్కువగా కరెంట్ని ఫ్లో చేస్తుంది. ఈ సెమీ కండక్టర్స్ అనేవి కేవలం రెండే ఉంటాయి. ఒకటేమో సిలికాను అండ్ ఇంకోటి వచ్చేసి జర్మేనియం. వీటితోటి ఈ ఐసీ చిప్స్ని తయారు చేస్తారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ 1 byte ఈజ్ ఈక్వల్ టు. 1 byte ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేసి అంటున్నాడు. 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, హౌ మెనీ బిట్ ఈజ్ ఈక్వల్ టు 1 kilo బిట్ ఈక్వల్ టు. దీనికి ఆన్సర్ వచ్చేసి 8000 బిట్స్ అనమాట. 1 kilo బిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు అది. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇవి. ఎయిత్ క్వశ్చన్, 1024 byte ఈజ్ ఈక్వల్ టు. 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 bytes అంటాం. అదే 1 MB ఈజ్ ఈక్వల్ టు, మనం మెమరీ కార్డ్ వాడతాం కదా, MB, KB, GB, TB అనేసి ఇవే స్టోరేజ్ ఇవి. 1024 KB అవుతుంది. అదే 1 GB అనుకోండి 1024 MB అవుతుంది. అదే కనుక TB అనుకోండి 1024 GB అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1024 byte ఈజ్ ఈక్వల్ టు 1 KB. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, హౌ మెనీ బైట్స్ ఆర్ దేర్ ఇన్ ద గిగాబైట్. 1 gigabyteలో ఎంత బైట్స్ ఉంటాయి అన్నాడు. 1 gigabyte అంటే ఎంత? 1024 KB అండ్ అగైన్ 1 bit ఈజ్ ఈక్వల్ టు 8000. దాదాపు మనకు 10 to the power 30 bytes అవుతాయి. 10 to the power 30 bytes. ఇక్కడ ఇది 0 అయితే ఇంకోటి ఆప్షన్ 10 to the power 30 bytes అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, హౌ డు నాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ కంపేర్ టు లేజర్ ప్రింటర్. లేజర్ ప్రింటర్తో పోల్చుకుంటే మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది ఎలా ఉంటుందంటే స్లోగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్,
హూ క్రియేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే www.com. ఈ .com అంటే కమర్షియల్ ఇక్కడ. ఇంకోటి .edu అని ఉంటుంది. .edu అంటే ఎడ్యుకేషన్. సో ఇంకా ఇలా చాలా ఉంటాయి డాట్స్, అవి కూడా చెప్తాను నేను. సో www అంటే వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని ప్రపోజ్ చేసింది టిమ్ బెర్నర్స్-లీ. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కంప్లీట్ రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సైన్స్ కంప్లీట్గా చెప్తాను నేను. సో డిటిపి ఫుల్ ఫామ్. సో ఫుల్ ఫామ్ ఆఫ్ డిటిపి, డెస్క్టాప్ పబ్లిషింగ్, సెకండ్ ఆప్షన్. 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద మెయిన్ మెమరీ ఆఫ్ ద కంప్యూటర్. మెయిన్ మెమరీ అని దేని అంటాం? ర్యామ్ అంటాం. RAM, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో 14th క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోస్. సో కంప్యూటర్ స్పీడ్ని దేంట్లో మెజర్ చేస్తామంటాం? దాన్నే ఐపీఎస్ ఆర్ ఎంఐపిఎస్ అంటాం. సో ఐపీఎస్ అండ్ ఎంఐపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే, సో ఐపీఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ అంటాం. ఎంఐపిఎస్ అంటే ఏంటంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. సో ఇక్కడ ఎంఐపిఎస్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద కంప్యూటర్ మెమొరీ ర్యామ్. సో ర్యామ్ ఫుల్ ఫామ్ ఏందన్నాడు? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, సెకండ్ ఆప్షన్. సో ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2 నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో పార్ట్ 2 అనేది ఒక 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉందో సో వాళ్ళు మాత్రం ఎస్పెషల్గా ఈ వీడియో అనేది చూసి వెళ్ళండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ని రావడం జరుగుతుంది.